స్ప్రింగ్ గోలీ సోడా. ఇవి ఓన్లీ మన తమిళనాడులోనే చూస్తాం మనం. టు సీ ద మోస్ట్ డేంజరస్ యానిమల్ ఇన్ ద వరల్డ్, జస్ట్ ఓపెన్ ద డోర్. ఇక్కడ గెట్ దిస్ మాన్స్టర్. మళ్ళీ నిద్రపోయిందా? ఏయ్ లేలే. సో ఈ టాటాయిస్ దగ్గర నుంచి వెళ్ళబుద్ధి కావట్లేదు, చాలా పెద్దగా ఉందండి ఇది. ఎవరన్నా యానిమల్స్ అడాప్ట్ చేసుకోవాలనుకుంటే, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా, పాము, ముసళ్ళు, లిజర్డ్స్, టాటాయిస్, ప్లీజ్ కాంటాక్ట్ info@madrascrocodilebank.org. దేవరకొండ జనరా. హలో గైస్, గుడ్ ఈవినింగ్. తమిళనాడు క్రోకోడైల్ పార్క్ నాకు కనిపిస్తుంది కదా మీకు. క్రోకోడైల్ పార్క్ నుంచి నేను చిన్న వ్లాగ్ చేయబోతున్నాను ఇప్పుడు. ఇక్కడ మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రోకోడైల్స్ చూడొచ్చు. చాలా చాలా ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద క్రోకోడైల్స్ ఉన్నాయన్నమాట. నేను అవి మీకు అన్నీ క్లియర్గా చూపిస్తాను అయినంత వరకు. మనకుంది టైం చాలా తక్కువ, నేను క్లోజ్ చేసే టైంలో వచ్చేసాను అనమాట. అందుకనే సో యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్, ఎన్ని వీలైతే అన్ని చూపించగలుగుతాను. ఆల్సో ఇక్కడ రెప్టైల్స్ కూడా ఉన్నాయి, లైక్ స్నేక్స్ అనమాట, చాలా ఉన్నాయన్నమాట. బట్ నేను వీళ్ళని కనుక్కుంటే ఏమని చెప్పారంటే, స్నేక్స్ ఇప్పుడు ఓపెన్ లేవు, క్లోజ్లో ఉందని చెప్పారు. ఓన్లీ క్రోకోడైల్స్ మాత్రమే చూడగలమంట. సో అవి చూద్దాం. నాతో పాటు మీరు కూడా చూడండి, ఎంజాయ్ చేయండి. మామూలుగా ఉండవు ఇక్కడ, అస్సలు అరిపించే పెద్ద పెద్ద క్రోకోడైల్స్ ఉంటాయి ఇక్కడ, గుంపులు గుంపులుగా కొన్ని ఉంటాయి. అస్సలు పిచ్చెక్కిపోద్ది అనమాట. నాకు తెలిసి ఇలాంటి క్రోకోడైల్ పార్క్ ఎక్కడా లేదు. ఉన్నాయి ఇక్కడ. Look at this alligator. It's very small. Yakyr caiman. చాలా చిన్నది. Look at this. So cute. బుజ్జిది మొహం చాలా చిన్నగా ఉంది. It's very nice. సో ఇక్కడ ఇంకోటి ఉంది చూసారా, ఆఫ్రికన్ సెలండర్ స్నౌటెడ్ క్రోకోడైల్. సూపర్ ఉంది ఇది, చూసారా ఎలా ఉందో, సూపర్ ఉంది. ఇక్కడ ఇది చాలా బాగుంది. క్రోకోడైల్స్ ఈ పార్క్లో ఎక్కడ పడుతుందా, బయట ఒకటనా? అలిగేటర్ అలీ ఏది ఉందా? నీ నీళ్ళల్లో ఉంటాడరా. కొమోడో డ్రాగన్. ఎంత ఉందో చూడండి, టూ మచ్ ఉంది. అలిగేటర్. ఫైనల్లీ గైస్, ఇక్కడ ఒక అలిగేటర్. దీని పేరు వచ్చేసి యాక్యర్ కైమన్. పేరు మీకు చూపిస్తాను చూడండి. నీళ్ళల్లో ఒకటి చూస్తాను చూడండి, నన్ను ఎక్కడ ఒకటి ఉంది. బొమ్మ ఉన్నట్టే ఉన్నాయి కానీ ఇంచు కూడా కదలకుండా. అండ్ ఇక్కడ చాలా పెద్దది ఉంది, ఇగో వచ్చింది చూడండి బయటికి, మామూలుగా లేదు. మీకు కనిపిస్తుందా? ముక్కు పొడుగ్గా ఉంది ఇది, చాలా పెద్దది. ఇక్కడ నుంచి మనం ముసలిని చూడొచ్చు అనమాట నీళ్ళల్లో ఇలాగా. క్రోకోడైల్ క్యాన్ స్టే అండర్ వాటర్ ఫర్ 1 hour అంట, వితౌట్ కమింగ్ అప్ ఫర్ ఎయిర్. Look at this monster.
యూ క్యాన్ సీ సమ్ ఫిషెస్ ఓవర్ హియర్. చిన్న చిన్న చేపలు ఉన్నాయన్నమాట ఇక్కడ. అండ్ తాబేలు కూడా ఉన్నాయి ఇక్కడ. దీని కాలక్షేపం కోసం వేసినట్టున్నారు బాబు. ఏదో పెద్ద మాన్స్టర్ రా బాబోయ్. గైస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసెస్ చూసాం కదా. గట్టిగా ఒక 7 types ఆఫ్ క్రొకోడైల్స్ ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి గారియల్. ముక్కు బాగా పొడుగ్గా షార్ప్గా ఉన్నాయి, టీత్ ఉంది, చాలా పెద్దది ఇది. ఇక్కడ ఉన్న వాటిలో సాల్ట్ వాటర్ క్రొకోడైల్ తర్వాత ఇదే చాలా పెద్ద క్రొకోడైల్. మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత ఉందో. కనీసం 12 to 13 feet ఉండొచ్చు ఇది. పేరు ఘరియల్. ఇవి ఓన్లీ ఇండియా, నేపాల్లో మాత్రమే ఉంటాయట. రేర్ స్పీసెస్ అట. సో ఇక్కడ ఏ ఉన్నాయి క్రొకోడైల్స్, ఇవి కూడా చూద్దాం. టిటో ఉన్నాయన్నమాట. అటు చివరు ఉన్నాయి క్రొకోడైల్స్, కనిపిస్తున్నాయా? దగ్గరికి వెళ్ళి చూద్దాం. కనిపిస్తుందా? అక్కడ ఒక బర్డ్ ఉంది ఒడ్డు మీద. ఆ బర్డ్ని పట్టుకోవడానికి వస్తుంది అనుకుంటా. అది చిన్నగా వస్తుంది చూడండి, మోస్ట్లీ ఎలా వస్తుందో. ఇక్కడ ఒకటి, ఆ వెనక నీళ్ళలో ఒకటి ఉంది. ఇంకా మరి నీళ్ళ లోపల ఏమైనా ఉందేమో మనకు తెలియదు. ఎందుకంటే ఒక్కసారి లోపలికి వెళ్ళాయంటే గంట వరకు బయటికి రావని చెప్పేసి చెప్తున్నారు కదా. ఇది చూడండి ఎట్టుందో. మన ఇంట్లో తిరిగే చుంచెలుగులా ఉంది. దాని పళ్ళు చూసారా? ఒక్కసారి జూమ్ చేస్తాను, పళ్ళు చూడండి. మీకు కనిపిస్తున్నాయా? ఎలా షార్ప్గా ఉన్నాయో, ఎలా అడ్డదిడ్డంగా ఉన్నాయో చూస్తున్నారు కదా. అండ్ ఇది ఎలా ఉందో చూడండి. సో ఇది కనుక పైకి ఎగిరిందంటే ఇంకంతే సంగతి. మనకి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుంది బాగా. పాపం దీనికి సగం తోక అయ్యో తినేసినాయి పాపం. ఎటు చూసినా ఒకే సైజులో ఉంది పాపం ఇది. ఇది చూడండి ఇక్కడ ఎంత ఉందో. తోమ కాదు, అక్కడ ఉంది. అక్కడ అది చాలా పెద్దది. అది అక్కడ పెట్టిన బోర్డు ప్రకారం దీని ఎగ్స్ పెద్దవి. దీని ఎగ్స్ పెద్దవి. అది రా పెద్దది. గారియలో ఏదో ఉంది చూసావా, దాన్ని పెద్దది. గారియలు పెద్దది. ఇది కూడా సేమ్ అదే జాతి, కానీ తోకలేదు చూడండి, సగం తోకలేదు దీనికి. సో ఇంకో నెక్స్ట్ పాండ్ దగ్గరికి వెళ్దాం. ఓహో, ఇదే మెయిన్ సాల్ట్ వాటర్ క్రొకోడైల్. డేస్ అప్ టు ద 60 eggs అంట. దీస్ హ్యాచ్ ఇన్ 60 to 90 days. ఒకసారి చూస్తారు ఎలా ఉందో. కనిపిస్తుంది అక్కడ చూడండి ఎలా ఉందో. హ్యూజ్. దగ్గరికి వెళ్దాం. ఎంత దగ్గరికి వెళ్ళగలమో అంత దగ్గరికి వెళ్దాం. చేతులు పెట్టొద్దు, డేంజర్ అని రాస్తున్నారు. తెలిసి వాచ్ దిస్ గైస్. వాచ్ 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 వాచ్. ఒకసారి సైజ్ చూడండి. లోపల ఇంకోటి ఉంది అక్కడ నీళ్ళల్లో. మీకు కనిపిస్తుందో లేదో అక్కడ చూడండి. ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి. దాని పాండ్ అనమాట. ఇంకా లోపల ఎన్ని ఉన్నాయో మనకు తెలీదు. ఇంకా చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ పాండ్లో గుంపులు గుంపులుగా ఉన్నాయి. ఇక్కడ చాలా చాలా ఉన్నాయి. ఇంతకుముందు వచ్చినప్పుడు అసలు టూ మచ్గా ఉండేవి, ఇప్పుడు చాలా తగ్గిపోయాయి. నేను 2015లోనో 16లోనో వచ్చినట్టు గుర్తు నాకు ఇక్కడికి. అప్పుడు వచ్చినప్పుడు ఈ పాండ్లో కనీసం నేను 200-300 చూశాను. ఆ తర్వాతే కదా ఫ్లడ్స్ వచ్చాయి.
ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏమో జరిగింది కదా, మొత్తం క్రోకోడైల్స్ అన్నీ ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఒక్కసారి చూడండి ఎలా ఉందో. వాచ్ దిస్. బర్డ్స్ ఎలా నడుస్తుందో చూడండి. సైజ్ కంపేర్ చేయండి, రెండు పక్క పక్కనే ఉన్నాయి. ఇప్పుడు సైజ్ చూడండి ఒకసారి, మీకు తెలుస్తుంది ఇది ఎంత ఉందనేది. ఈ పెద్దది అట్లీస్ట్ 9 feet to 10 feet ఉంటుంది. ఆ చిన్నది వచ్చేసి ఈజీగా 5 to 6 feet ఉంటుంది అనమాట. చాలా చిన్నది అది దీని మీద పోలిస్తే. వీటికి ఇదో గేమ్ అంతే. ఎలా ఉందో చూస్తున్నారు కదా, మామూలుగా లేవండి బాబు, చాలా చాలా ఉన్నాయి ఇందులో. సియామెసీ క్రొకడైల్ అట. దీని గురించి ఇన్ఫర్మేషన్ చదువుదాం అక్కడ. ఈలోపు క్రోకడైల్ని ఒకసారి చూడండి మీరు. కనిపిస్తున్నాయి కదా, 2 ఉన్నాయి ఇక్కడ. ముద్దుగా ఉన్నాయి కదా, బాగా నిద్రపోతున్నాయి చక్కగా. ప్లస్ ఇక్కడ మీరు చూస్తే ఏ క్రోకోడైల్ ఎగ్స్ ఏ షేప్లో ఉంటాయి, ఎంత సైజులో ఉంటాయి అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఒక్క క్రోకోడైల్ టర్టిల్తో సహా, ఇండియన్ బ్లాక్ టర్టిల్, సర్కిల్ ఇండియన్ టెన్ టర్టిల్, ఇలా తాబేల్ నుంచి క్రోకోడైల్స్ వరకు ఏ సైజులో పెడతాయి గుడ్లు. టొమిస్తోమా అనేది పెద్ద గుడ్డు. అలా రాసున్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు స్కల్స్ చూడండి ఎంత ఉన్నాయో స్కల్స్. నీట్గా పెట్టారు ఇక్కడ. సాల్ట్ వాటర్ క్రొకోడైలే అన్నిటికంటే పెద్దది. దాని తల చూడండి ఎంత, టూ మచ్. అండ్ ది క్రాబ్స్, చిన్న స్టార్ టోటాయిస్ ఒకటి ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ చిన్న రాఫ్ కైమన్ అంట. ఇక్కడ చిన్నది, చాలా చిన్న అలిగేటర్ అక్వేరియంలో పెట్టారనమాట. అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కెలిటన్స్, హెడ్స్ అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలిగేటర్స్, ముసళ్ళు ఎన్ని ఉన్నాయో మీరు చూడొచ్చు ఇక్కడ. ఇక్కడ దొరికే స్పీసెస్ అనుకుంటే ఇవన్నీ. అండ్ చేత్తో చేసిన కొన్ని బొమ్మలు. అండ్ చూడండి, లుక్ ఎట్ దిస్. చెట్టు ఒక పిల్లర్కి నీట్గా అలా చెక్కారు. స్టార్ టోటాయిస్ ఇలా ఉంటుంది. ఇప్పుడు చెప్పాను కదా, ఏషియన్ మానిటర్ ఇలా ఉంటుంది. పైథాన్ స్నేక్, మధ్యలో గుడ్లగూప చక్కగా చూపించారు ఇక్కడ. చాలా బాగుంది గైస్. ఇక్కడ మీరు చూడొచ్చు రెడ్ ఎర్డ్ స్లైడర్. తల మీద కొంచెం రెడ్ ఉందన్నమాట. చిన్న ఇది టర్టిల్ అనొచ్చా, టోటాయిస్ అనొచ్చా? టర్టిలే ఇది. దిస్ ఈజ్ అన్ అమెరికన్ టర్టిల్ అట, కామన్లీ ఫౌండ్ ఇన్ ఏ పెట్ ట్రేడ్. మగ్గర్ ఎన్క్లోజర్ అడాప్టెడ్ బై అలెగ్జాండ్రా ప్రీనియర్ అంట. ఇక్కడ చూడొచ్చు మీకు చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, అసలు చాలా లేదు, అలా పడిపోయి ఉన్నాయండి. పెద్ద పార్క్, అలా నడుచుకుంటూ వెళ్ళచ్చు. అన్నీ చూసేసి ఒక చోట కూర్చున్నాం. చూడండి, ఇది ఒకటి పడిందంటే అంతే సంగతి. ఇంకా నా కెమెరా ఇప్పుడే లేచి పెద్ద సౌండ్ చేసింది. మీకు ఆ వీడియోలో వినిపించలో నాకు తెలియదు, కానీ సరిగ్గా సౌండ్ అయితే మాత్రం భలే చేసింది ఇది. నేను ఇప్పుడు దాకా ఎప్పుడు ముసళ్ళు అరవడం చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇంకోసారి చేస్తేమో అని వచ్చాను, మరి చేస్తుందో చేయదో. మళ్ళీ నిద్రపోయిందా? ఏయ్ లే హై అని పళ్ళు చూస్తారా? ఇందాక దాన్ని చూశారు కదా,
సాల్ట్ క్రొకడైల్ వాటి తింది చూడండి. టూ మచ్. గైస్ ఇక్కడ మీరు అల్దాబ్రా జైంట్ టార్టాయిస్ చూడొచ్చు. ఇది 152 years బతుకుతుందంట. వరల్డ్లోనే ఇది సెకండ్ లార్జెస్ట్ సైజ్ టార్టాయిస్ ఇక్కడ చూడొచ్చు మీరు. 1.5 meters ఇన్ లెంత్ అండ్ వెయిస్ అప్ టు 225 kgs. ఇక్కడ మీరు చిన్న జూమ్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ కనిపిస్తున్నాయా? Look at the size of these tortoise guys. It's a huge మంగస్ అనమాట. అసలు ఎంత ఉన్నాయో చూడండి. 152 years నుంచి బతుకుతుందండి ఇది. అండ్ వరల్డ్లోనే ఇది సెకండ్ లార్జెస్ట్ అంట. ఓ మై గాడ్, ఇక్కడే ఒకటి ఉంది చూడండి. నా ముందే ఉంది ఒకటి ఇక్కడ చూడండి. ఐ విల్ షో యూ. దాని తల కూడా చూడండి చక్కగా కనిపిస్తుంది మనకి. ఎంత పెద్దగా ఉన్నాయండి. ఎంత పెద్ద సైజు నేను ఎక్కడ చూడలేదు అసలు. టూ మచ్ ఇది సైజు. 152 years నుంచి బతుకుతున్న తాబేలు అంటే మాటలా. ఈ మూడిట్లో ఇదే పెద్దది అనుకుంటా. చాలా పెద్దది ఇది. చూడండి ఎంత ఉందో. మొత్తం 3 ఉన్నాయండి ఇక్కడ. వెరీ బిగ్. అండ్ ఆల్సో ఇక్కడ మీరు స్టార్ టార్టాయిస్ చూడొచ్చు. ఇవి కొంతమంది ఇళ్లలో నేను చూశాను, బట్ ఇవి మనం పెంచడం ఇల్లీగల్ అనమాట. ఇవి పెంచకూడదు యాక్చువల్గా. ఇవి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే స్టార్ టార్టాయిస్. ఇక్కడ 2 ఉన్నాయండి. ఇవి యాక్చువల్గా మనం పెంచకూడదు. ఇవి చూడండి, అది భయపడుతుంది పాపం బయటికి రావాలా వద్దా అని. అక్కడ నుంచి దీని సైజు చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో. అసలు మామూలుగా లేవు ఈ సైజు. నేనైతే ఇంత పెద్ద సైజు హైదరాబాద్లో కూడా ఉన్నాయి, 1-2 ఉన్నట్టు ఉన్నాయి, బట్ నేను ఇంత పెద్ద సైజు అయితే నేను చూడలేదు అక్కడ. అసలు ఏమన్నా ఉందా? చాలా పెద్ద టార్టాయిస్ ఇవి. వాటి షెల్స్ చూడండి ఎంతెంత ఉన్నాయో. టూ మచ్. సో ఈ టార్టాయిస్ దగ్గర నుంచి జలబుద్ధి దిగట్లేదు. చాలా పెద్దగా ఉందండి ఇది. వెరీ హ్యూజ్. గైస్ లుక్ ఎట్ దిస్. టు సీ ద మోస్ట్ డేంజరస్ యానిమల్ ఇన్ ద వరల్డ్, జస్ట్ ఓపెన్ ద డోర్. ఇక్కడ రాసిందనమాట. కనిపిస్తుందా? ఇది ట్రూత్. ఫన్నీగా ఉన్నా కూడా, బట్ ఇదే ట్రూత్. వాట్ యు సే నాని? అబ్సల్యూట్లీ. అండ్ గైస్ ఇక్కడ చూడండి ఒకసారి. ఇవేం క్రొకడైల్స్ నాని? సాల్ట్ వాటరా? కింగ్ ఆఫ్ క్రాక్స్. కింగ్ ఆఫ్ క్రాక్స్, సాల్ట్ వాటర్ క్రొకడైల్స్. ఇక్కడ చూడండి గుంపులు గుంపులు ఎన్ని ఉన్నాయో. ఓ గాయస్, ఇది కనుక కనిపిస్తున్నాయి కదా సాల్ట్ వాటర్ క్రొకడైల్స్. ఎన్ని ఉన్నాయో చూడండి. మోర్ దాన్ 200-300 ఉంటాయి ఇక్కడ. గుంపులు గుంపులే. వీటికి మనం లంచ్ కానీ డిన్నర్ కానీ వేసేటప్పుడు చూడాలి, ఒకటి మీద ఒకటి పడి కొట్టుకుంటే మామూలుగా ఉండదండి. నేను ఆల్రెడీ చూశాను ఇంతకుముందు. వీటికి ఒక టైం ఉంటుంది, ఆ టైంలోనే పెడతారు దీనికి లంచ్. మనం ఆ టైం కంటే కొంచెం లేట్గా వచ్చాం ఈసారి. సి ఎన్ని కనిపిస్తున్నాయి చూడండి. చాలా పెద్ద సౌండ్ చేస్తున్నాయి నాని ఇవి. ఇందాక చూసాను నేను ఇక్కడ టాప్ అని సౌండ్ వచ్చింది. పెద్ద పెద్ద సౌండ్ చేస్తున్నాయి. రాను కూడా రాదు. సౌండ్ వినిపిస్తుందా? కింగ్ కోబ్రా. ఇది స్నేక్స్లోనే కింగ్. ఇది లేదు వాడు చాలా ఉన్నాయి ఇక్కడ. గ్రీన్ ఇగ్వానా. గ్రీన్ లిజర్డ్ కదా ఇది. ఫైండ్ వేర్ ఇట్ ఈస్. టార్టాయిసా టర్టిల్ ఉందా? అది టర్టిల్ నాని, టార్టాయిస్ కాదు. అలా ఎలా కుదిరిద్ది? సే గ్రీన్ ఇగ్వానా. లేక్ ప్లాసిడ్ సినిమా జాసా ఇవి ఏంటివి?
జాస్ అంటే షార్క్ వార్నింగ్ బర్డ్, క్రోకడైల్స్ క్యాన్ జంప్. గోడల మీద కూర్చోవద్దు, వాటి దగ్గరలో చేతులు పెట్టొద్దు, పెడితే తిరిగి రావు, ఏది తిరిగి రాదు. ఇది చూడండి ఎంత ఉందో, ఇందా చూపించా కదా మీకు. ఇది చూడరా బాబు. ఇక్కడ తిరిగే బర్డ్స్ కూడా చాలా ఉన్నాయి, రెప్టైల్స్ కూడా చాలా ఉన్నాయి. నెక్స్ట్ రెప్టైల్స్ దగ్గరకు కూడా వెళ్దాం. అండ్ వస్తున్నా, ఓ చిన్న బ్రేక్ తీసుకుందాం. కాఫీ నాని నేను ఇది తాగుతాలే. ఐ విల్ డ్రింక్ కూల్ డ్రింక్స్. ఇక్కడ చూసారా డిఫరెంట్ కలర్స్ సోడాస్ దొరుకుతున్నాయి ఇక్కడ. అట్లేమ్మా, అక్కడ నేను వెళ్ళలేను కదా వీడియో కోసం. ఏమో ఇందులో ఏది బాగుంటుందో తెలియదు కదా. గోలీ సోడా, స్ప్రింగ్ గోలీ సోడా. So many flavors. Paneer soda, your sister's favorite. See. Then drink, no? See. Too many flavors. Anna, rendu chai. స్ప్రింగ్ గోలీ సోడా. ఇవి ఓన్లీ మన తమిళనాడులోనే చూస్తాం మనం. చిన్నప్పుడు మనం చూసాం, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం వీటిని. ఈచ్ వన్ 40 rupees. ఓహో, once upon a time I drink this one for 1 rupee and 2 rupees. పెద్ద సైజు బల్ల అన్నమాట. అక్కడ కొమోడో చూసాం కదా, ఇది ఇంకో జాతి. 2 ఉండాలి యాక్చువల్గా, ఇందులో ఒకటే ఉంది. ఇది వచ్చేసి ఏషియన్ వాటర్ మానిటర్ అట, అంటే చిన్న సైజ్ కొమోడో. ఇక్కడ ఉంది చూడండి, జూమ్ చేసి చూపిస్తాం మీకు. ఒక చిన్న బల్లి లాంటిది, స్మాల్ కొమోడో. ఇక్కడ చూడండి దగ్గరగా మీకు. ఇక్కడ ఇంకో సాల్ట్ వాటర్ క్రొకడైల్ చూద్దాం. చాలా పెద్దరా బాబు, కనిపిస్తుందా మీకు? జూమ్ చేసి చూపించడానికి ఇది మొబైల్ కాదు, గోప్రోలో ఇది నాకు అవ్వట్లేదు జూమ్ చేయడం. సో ఛార్జింగ్ కూడా కొంచెమే ఉంది. ఉన్న వాటిలో నేను మ్యాక్సిమం అన్నీ చూపించడానికి ట్రై చేస్తున్నాను. హేమన్, వెర్ ఆర్ యు మా? ఇదిగో నీళ్ళలో ఉన్నాడు చూడండి, బ్లాక్ హేమన్. నల్లగా ఉన్నాడు, మామూలు లేడు. కాలా హేమన్. చేతి కింద నుండి టక్కున ఎగిరి పట్టుకుంటుందేమో నా టెన్షన్. జింక, పాములు, చేపలు తింటదంట ఇది. ఘారియల్ చూడండి, తొన్న ముక్కు పొడుగు ముసలి. తాబేళ్ళు ఉన్నాయి ఇక్కడ బాగా అన్ని చోట్ల. పైన చూడండి ఎలా సెట్ చేశారు. నిజంగా పామేమో అనుకున్నా నేను. ఇక్కడ మీరు చూడొచ్చు, దీని పేరు వచ్చేసి క్యూబన్ క్రొకడైల్. 3 కనిపిస్తున్నాయి ఇక్కడ నాకు, 4 కనిపిస్తున్నాయి మొత్తానికి. ఇది ఇక్కడ నీళ్ళల్లో ఒకటి ఉంది, అటు చివర గోడ దగ్గర ఒకటి ఉంది, ఇక్కడ చూసారుగా పెద్దది. అండ్ అక్కడ నీళ్ళల్లో చూడండి ఒకటి పడుకొని ఉంది వాటర్ ఫాల్స్ దగ్గర. అది కనిపిస్తుందో లేదో మీకు. ఇక్కడ యానిమల్స్ని కూడా అడాప్ట్ చేసుకోవచ్చట. ఎవరన్నా యానిమల్స్ అడాప్ట్ చేసుకోవాలనుకుంటే, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా, పాము, ముసళ్ళు, లిజర్డ్స్, టొటాయిస్, ప్లీజ్ కాంటాక్ట్ info@madrascrocodilebank.org. ఇప్పుడు రెప్టైల్ పార్క్ లేదు, సో మనం ఏం చేయలేం. వాటికి రెప్టైల్ పార్క్స్కి సంబంధించిన ఎంట్రీ ఫీజు 30 rupees. ఎక్కడుంది అనకొండ? గ్రీన్ అనకొండ ఉందండి ఇక్కడ. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, కనిపిస్తుంది, నీళ్ళలో ఉంది. బయటకు వస్తుందో రాదో మరి. ఇది కనిపించట్లేదురా నాని, ఎటు ఉందో కూడా తెలియట్లా.
ఇక్కడ మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రావెన్కోర్ టాటాయిస్, ట్రావెన్కోర్ వాళ్ళ టాటాయిస్ అట ఏదో రాసింది ఇక్కడ. చాలా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ టర్టిల్స్ చూడొచ్చు. రెడ్ క్రౌన్డ్ రూఫ్ టర్టిల్, తల మీద రెడ్ ఉంటుందంట దీనికి. ఇక్కడ నీళ్ళలో ఉన్నాయి ఇవి. కొన్ని చేపలు ఉన్నాయి. అండ్ ఇండియన్ టెంట్ టర్టిల్ ఇది చూద్దాం. కొంచెం బాగా కనిపిస్తుంది. మనం కూడా ఇంటికి వెళ్ళాక ఒక టర్టిల్ పెంచుదాం. ఫ్లాప్ షెల్ టర్టిల్. ఇక్కడ మీరు చూడొచ్చు బ్యూటిఫుల్ బీచ్. క్రోకడైల్ పార్క్ నుంచి వస్తుండేటప్పుడు మళ్ళీ సిటీలోకి వెళ్ళేటప్పుడు కనిపించింది ఇది. సూపర్ అనమాట. ఏదో ప్రైవేట్ బీచ్లో ఉంది. ఇక్కడ ఒక బేసిక్స్ అని చెప్పేసి ఒక రెస్టారెంట్, బార్ అండ్ రెస్టారెంట్ ఉందన్నమాట. ఫారినర్స్ మొత్తం ఎక్కడ తిరుగుతున్నారు చాలామంది. చెన్నైలో ఇదొక బీచ్. ఏమంటారు నాని దీన్ని? ఈసీఆర్ రోడ్డా? ఈసీఆర్ బీచ్ అట. మొత్తం కోస్టల్ లైన్లో ఉన్నాం మేము. ఆ క్రోకడైల్ పార్క్ దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ చెన్నై లోపలికి వెళ్ళేటప్పుడు దారి మొత్తం ఈసీఆర్ రోడ్ అంటారు. ఆ ఈసీఆర్ రోడ్ దగ్గర ఒక లైన్ కనిపించింది బేసిక్స్ అని. ఆ బేసిక్స్ అనే ప్లేస్లో ఇది ఒక ప్రైవేట్ బీచ్ లా కనిపించింది. బట్ ఇదే ప్రైవేట్ బీచ్ కాదు, అందరూ వెళ్ళొచ్చంట. బేసిక్స్ అనేది ఒక బార్ అండ్ రెస్టారెంట్ టైప్. ఒక ఫారినర్స్ చాలామంది ఉన్నారు ఇక్కడ ఆ రెస్టారెంట్లో. సో ఆ ప్లేస్ దగ్గర ఒక మంచి లొకేషన్. ఈ వీడియో మీకు బాగా నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. అండ్ ఇంకేదైనా ప్లేసెస్ మీరు సజెస్ట్ చేయాలనుకుంటే కామెంట్ చేస్తే ఆ ప్లేసెస్కి మేము వెళ్తాం. అక్కడికి వెళ్ళి అది అందరికీ చూపించడానికి ట్రై చేస్తాం అనమాట. ప్లీజ్ టు సపోర్ట్ లైక్ దిస్ గైస్. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.